అన్న నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అన్న, బాగానే ఉన్నాం. బాగున్నారా? కరుడు గట్టిన విలన్ లుక్ అన్నమాట. కానీ మీ లుక్స్ అమేజింగ్ అన్న. స్క్రీన్ మీద దేవుడిచ్చిన గొప్ప వరం ఏమైనా ఉంది అంటే మీకు మీ బాడీ, లేకపోతే మీ గుద్దులు, పిడిగుద్దులు, మీ మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్ని రకాలుగా వచ్చేస్తాయి ఫైట్ సీన్లలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటాం. దాదాపు 35 నుంచి 36 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎన్టీఆర్ అన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు తరం బాలయ్య బాబు, తర్వాత తరం రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు 3 తరాలతో వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఏం చెప్తారు ఈ 35-36 సంవత్సరాల జర్నీ, ఈ 1000 సినిమాల ఈ హిస్టరీ, ఈ వైభోగం, ఇండస్ట్రీలో పడ్డ మీరు కష్టం, ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఏం చదువుకోకుండా ఈరోజు మీకంటూ ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించుకున్నారు, ఇండస్ట్రీలో ఒక గౌరవాన్ని పొందారు. ఏం చెప్తారన్న? అది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం నందిగుంటపాలెం అని ఒక చిన్న గ్రామం. నందిగుంటపాలెం అని, అక్కడ అన్ని నందులు ఉంటాయి, ఎక్కువగా నందిమ బొమ్మలు అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఈ కబడ్డీ ఆడుతూ ఉండేవాళ్ళమే. మాస్టర్ గారు సంక్రాంతికి ఒకసారి వస్తూ ఉండేవాడు. ఏ మాస్టర్? రాజు మాస్టర్ గారు సంక్రాంతికి ఒకసారి. మీ ఊరేనా? మా ఊరు కాదు, 1 కిలోమీటర్ మాకు ఆయనకి. పొద్దులైతే అందరం అక్కడే ఉంటాం. కోడి పందాలకు వచ్చేవాడు ఆయన సంక్రాంతికి ఒకసారి. సరే ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ జనం అంతా చూస్తానికి వస్తుంటారు ఆయన్ని. మేము కూడా అట్లాగే వెళ్తూ ఉండేవాడు. ఇంకా అలాగా పరిచయం అయ్యాడు ఆయన. ఫస్ట్ మాస్టర్ గారు తీసుకెళ్ళాడు. ఎవరు? రాజు మాస్టర్ గారు, రామలక్ష్మణ్ మాస్టర్. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఆగిన తర్వాత రమ్మని చెప్పాడు నన్ను. హైదరాబాద్ చెన్నైకి వచ్చే అన్నాడు. వెళ్ళాం కానీ అప్పుడు చెన్నైకి వెళ్ళాను కానీ నన్ను సరిగా, అంటే ఆయన అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాడు. ఇంకా ఆవిడ సరిగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా 2-3 సార్లు తిరిగాను నేను. ఇంకా అక్కడ నాకు కరెక్ట్గా సెట్ అవ్వాలి, సింక్ అవ్వాలి ఆయన. తర్వాత కేసరపాడు అనే ఒక ఊరు ఉంది మా ఊరు పక్కన. అక్కడ కేసరపాడు ధర్మ అనే ఒక పెద్ద ఆయన మంచి కోటేశ్వరుడు, నెల్లూరు సారా కాంట్రాక్ట్ చేస్తుంటాడు మొత్తం ఆయన, నెల్లూరు అంతా. అక్కడ నుంచి ఆయన పొలం మా మేనమా కొంచెం కాపలా కాస్తుంటాడు. సరే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి. సరే ఆయన నేను నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్తే వెంకటరామయ్య గారి ఇంటికి తీసుకెళ్ళాను. చిరంజీవి గారి ఫాదర్ అండి వెంకటరామయ్య గారిని. అక్కడికి వెళ్ళి ఆయన ఎస్ఐ. అక్కడికి వెళ్తే ఆయన ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు. తీసుకెళ్ళి నాగబాబుకి మళ్ళీ చెన్నై వెళ్ళాను. వెళ్తే పవన్ కళ్యాణ్ ఉండే గేట్ కాడ ఆయనకి ఆ లేఖ చూపించాను. అప్పుడు ఎంత ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అప్పటికి అయిందా? మూమెంట్లో ఉన్నారు, ఓపెన్ చేశారు, మూమెంట్లో ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. 3 మనగాళ్ళు అక్కడ దొరుకుతుంది, ఆ పొలం అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్పి. అక్కడికి వస్తే నాగబాబు గారు ఉన్నారు. ఆయన చూపించాలి ఈ లెటర్. చూపిస్తే యూనియన్కి వెళ్ళి అక్కడ యూనియన్ ఉంటుంది కృష్ణానగర్లో డౌన్లో, ఎవరినైనా పట్టుకొచ్చేయాలని. ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళాను అక్కడికి. ఒక 2 ఆఫీసర్ నాగబాబు రమ్మంటున్నారు. నేను వెళ్తే తర్వాత ఆ యూనియన్ కార్డు, వీడికి సాయంత్రానికి యూనియన్ కార్డు రెడీ చేయండి. అప్పుడు వీళ్ళు డొనేషన్కి తిరుగుతూ ఉన్నారు నాగబాబు దగ్గరికి, అంటే ఆఫీసు డొనేషన్కి తిరుగుతాము, యూనియన్ డొనేషన్ ఆఫీస్. తర్వాత ఆయన డొనేషన్ అంతా ఇచ్చాడు. తర్వాత నాకు కార్డు ఇచ్చారు వాళ్ళు. మీకు అక్కడి నుంచి కొనసాగింది. 3 మనగాళ్ళంతా చేశాను. 3 మనగాళ్ళు మ్యాక్సిమం ఒక 20 రోజులు చేశాను పని. ఇంకా అలా చిన్నగా రావటమే సినిమాలో ఫస్ట్ షూటింగ్ వెళ్ళిపోయారు. ఏంది లేదు ఫైటింగ్ గురించి ఐడియా లేదు. మనం ఫిగర్ బాగుంది కదా, ఇదేనా మాస్టర్ అని ఫైట్ మాస్టర్. ఫస్ట్ టైం రమ్మని చెప్పు. నాగబాబు కూడా మైండ్ పోయింది, ఇదేంటి బాగా చేస్తున్నాడే అని చెప్పాను. ఫస్ట్ ఆ సినిమాకి అంట. తర్వాత చెన్నైకి తిరుగుతా విజయన్ మాస్టర్ దగ్గర ఒక సినిమా చేశాను. రామ్కి అరుణపాండి ఒక సినిమా చేశాను. మంచి ఫైట్ చేశాను. మీ గురువు గారు విజయన్ ఇంటర్వ్యూ నేను చెన్నైలో చేశాను. చెన్నైలోనే ఇంటర్వ్యూ. అంటే అప్పుడు కార్డు లేదు నాకు. బాగా ఎక్సర్సైజ్ అవన్నీ బాగుండేవి కదా, బాడీ బాగుండేది. అక్కడే నన్ను క్యాచ్ చేసాడు ఆయన. ఓకే, చెన్నైలో. అంటే ఆర్టిస్ట్గా తీసుకెళ్ళి ఆర్టిస్ట్ కంట్రీ ఒక ఫైట్ చేశాను. అట్లాగే మళ్ళీ ఆయన హైదరాబాద్లో వీళ్ళతో చేస్తానని తెలియదు నాకు. ఇక్కడ చిరంజీవి గారి సినిమా చేస్తానని తెలియదు నాకు. ఇంకా అదే ఆ కట్టు అంతమంది ఇదైపోయాను. తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను.
ఈ తిరుగుతుంటే మళ్ళీ ఇక్కడ తగిలాడు నాకు. చిరంజీవి గారి సినిమా ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పటికి ఇంతే మంచిగా లావుగా పుష్టిగా ఉంటారా ఇంకా బాగుంది, ఇంకా మంచి బాడీ బాగా బాగున్నాయి. ఓకే. తర్వాత నాగబాబు గారు డబ్బులు ఇచ్చాడు ఒక 2000. రే ఇక్కడ రూమ్ తీసుకో, రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాను. ఇంకా ఆయన వస్తే వెంకటగిరిలో రూమ్ ఒకటి తీసుకొని ఇంకా అక్కడ ఉంటూ అన్నీ ఆయన హెల్ప్ చేశాడు పాపం ఫస్ట్లో అంతా నాగబాబు గారు హెల్ప్ చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వల్ల ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళ నాన్నగారు లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ నాగబాబు గారు చూడటం, ఆయన డబ్బులు ఇచ్చి మీకు ప్రోత్సహించటం. అవును. ఓకే. అన్న ఆయన అయిపోయి. ఓకే. ఇప్పుడు కలుస్తుంటారా నాగబాబు గారిని ఎప్పుడన్నా? కలుస్తా. ఇప్పటికి అదే ప్రేమ, ఆప్యాయత. ఓకే. కానీ అన్న ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు అసలుకి? పెద్ద చదివే లేదు అప్పుడు, 4వ తరగతి 5వ తరగతి. 4వ తరగతి కాపేశారు? లేదు, పెద్ద చదువులే అంటే అప్పుడు అంతా బరిగొడ్లు కదా తిరిగేవి, ఎద్దులు వ్యవసాయం అంతా ఉండేది కదా. ఓకే. పొద్దులు అయితే కాటికి వెళ్తుంది. ఇక్కడ దాకా వస్తారా అసలు మనం అనుకున్నాను. నేనైతే కళ్ళ కూడా అసలు నాకు ఐడియా లేదు, అసలు ఇండస్ట్రీకి వస్తామని అసలు ఐడియా లేదు. సిటీకి చేరాలి, సిటీకి వెళ్ళటమే కరెక్ట్గా తెలియదు మాకు. బస్ ఎట్ట కల కూడా అసలు తెలియదు. చీరాల సిటీకి వెళ్ళటమే తెలియదు. సైకిల్ ఒకటి వేసుకుని వెళ్తా. ఓకే. అంతేగాని సిటీకే కరెక్ట్గా తెలియదు. హైదరాబాద్ మీరు ఒక్కళ్ళే వచ్చారా బస్ ఎక్కి? ఒంగోలులోనా అద్దంకిలోనా ఎక్కుతారు కదా? చీరాల్లోనే ఎక్కారా? ఎక్కాను, ఇద్దరు తోడు చేసుకుని ఎక్కాను నేను హైదరాబాద్కి. వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంట, వాళ్ళని తోడు చేసుకుని ఎక్కాను. తెలియదు అసలు. ఎట్లా కనుక్కున్నారు చిరంజీవి గారు ఇల్లు మరి? ముగ్గురు మనగాళ్ళు అంటే వాళ్ళకి తీసుకెళ్ళిపోయాను. ఏమంటే వచ్చినాడు, చిరంజీవి గారు నీకు తెలుసా అంటే నాకు నాగబాబు గారు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను అన్నాను. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేవాళ్ళు కూడా తెలుసుకుని వెళ్ళేవాళ్ళు అంటారు. వాళ్ళిద్దరు నన్ను తీసుకొని నేరుగా అక్కడ వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. అక్కడ షూటింగ్ అండి, అది అంతా అలా చూపించారు బాబు. ఫోన్లు కూడా లేవు అప్పుడు? అవి ఎక్కడి ఫోన్లో పోవడం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వీళ్ళు కూడా చిరంజీవి గారిని నాగబాబు చూశారు. అలా మీ వల్ల మేము చూసేవారు, మాకు నమస్కారం పెట్టారు. నాకు అసలు తెలియదు. అట్లాగా జర్నీ నడిచింది. కానీ ఇప్పుడు 4వ తరగతి చదువుకున్నారు, తెలుగు చదవడం రాదు, రాయని రాదు, ఏం మాట్లాడడం కూడా రాదు సరిగా. బట్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటారు. గౌరవం అయితే ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం గారు అనాలి, బాబు గారు అనాలి, సార్ అనాలి, దండాలు పెట్టాలి, పొళ్ళు దండాలు పెట్టాలి. ఇండస్ట్రీలో అన్నీ ఉంటాయి. ఇప్పుడంటే నడిచిపోతుంది, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది కదన్నా. మరి మీరు ఎలా కటాన్ అయ్యారన్నా? మీరేమో కుండ బద్దలు కొట్టినట్టు ఉంటది మీ తెలుగు. ఈ విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా, అసలు అలా గ్రహించి నా గురించి అయితే ఆయన ధర్మ గారు చెప్పారు. ఆయనకి ఊర్లో ఈడు విలేజ్ బరిగొడ్లు గారు తిరిగేవాడు ఈడు అంటే మనం ఎదుటి వాళ్ళని చూసి మనం వెళ్తా ఉంటాం. ఓకే. మీరు ఇప్పుడు ఫైట్ సీన్లు చేసేటప్పుడు మీ భాషలో మాట్లాడతారు కదా, ఈయనేంది ఇట్లా చేశాడు అనుకున్న హీరోస్ ఉంటారు కదా, చాలా మంది అనుకుంటారు. అట్లా ఈ లాంగ్వేజ్ మారుతారా ఈ బాలయ్య గారు ఇప్పుడు కూడా అంటాడు, ఈ లాంగ్వేజ్ మారుతాయి. ఓకే. ఇదంతా విలేజ్ లాంగ్వేజ్. ఎక్కువ బాగా ఫీల్ అయిన హీరోస్ అంటే అప్పుడులో? ఇప్పుడు బాగా అంటే నేను రాజశేఖర్ గారికి బాగా చేశాను చాలా వరకు. చిరంజీవి గారు అంటే ఆయన కూడా చాలా సినిమాలు చేసుకుంటే బాగా ప్రేమించేవాడు. నన్ను నేను ఎలా కొడుతున్నా కూడా బాగా రాంబో ఉన్నట్టుంటాడు రానా, ఆ ఫీల్డ్ ఆయన నన్ను బాగా లక్ చేసేవాడు. జిమ్కి వెళ్ళే వల్ల ఫస్ట్ నుంచి జిమ్ చేసేవాడు. ఊర్లో జిమ్ ఏముందన్నా, ఊర్లో ఇవన్నీ బండలు ఎత్తడం అయ్యని ఇక మనిషి అక్కడే బాగా రాయిపోతాడు. ఏదైనా పండగ వస్తే ఈ బొరులు ఎత్తటం అని, లగేయటం అని, కబడ్డీ అని ఇవన్నీ ఉండేవి కదా ఊర్లో. అక్కడే మనం ఇదైపోయాడు. మనకి పండక్కి పెడుతుంటారు లావు బండ ఎత్తి వెనక్కేసేది, అవి వేస్తుంటారా? అక్కడే మాకు వీళ్ళకి మాకు అది కొంచెం ఈ రోడ్డు అడ్డం. ఎవరెవరికి ఏనా రోడ్ అడ్డం అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.